ఎన్నికల ప్రచారానికి అల్లూరు రావడం, అల్లూరు హిందూపురం మా సొంతూరైన అల్లూరే ఎక్కువగా మేము ఉండింది చిన్నప్పుడు. అల్లూరికి చూస్తుంటే ఈరోజు ఎంత సంతోషం, ఈ జనం ఏంది, ఈ జనం ఎక్కడ కూడా చూడలే ఈ మధ్య కాలంలో. ఈ ఆనందం ఏంది, నీ అభిమానం ఏంది అల్లూరు ప్రజలకి మా ధన్యవాదాలు. నేను ఒక్కటే మీకు చెప్పేది, 10 సంవత్సరాలు మీరు చూసుంటారు ఇక్కడ ప్రభుత్వం ఎట్టుండిందో. ప్రభుత్వం కూడా కాదు, లీడర్ 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు బాగుండింది. ఆ తర్వాత మన వైఎస్ఆర్సీపీ రావడం, ప్రతాప్ రెడ్డి సో కాల్డ్ సుకుమార్ రెడ్డి, ఆ సుకుమార్ రెడ్డి అనే అతను ప్రతాప్ రెడ్డిని చెడగొట్టి ఇద్దరు కలిసి పరిస్థితులు తారుమారైంది కావలి కాన్స్టిట్యున్సీలో. నేను ఒక్కటే చెప్పేది, ఈరోజు మీకు కృష్ణారెడ్డి గారు రావడం మీ అదృష్టం. ఎమ్మెల్యేగా మిమ్మల్ని అందరినీ కోరుకునేది సైకిల్ గుర్తు వేసి కృష్ణారెడ్డి గారిని గెలిపించండి. మనము ఫైనల్ గా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ ని మనం తెచ్చుకుంటేనే మనకి అభివృద్ధి. మీ అందరికి కోరుకునేది సైకిల్ గుర్తుకేసి చంద్రబాబు నాయుడిని గెలిపించాలి మనందరం. అట్టే కృష్ణారెడ్డి గారిని గెలిపించాలా, అట్టే నన్ను ఎంపీగా మీ అందరూ గెలిపించాలని కోరుకుంటున్నాను. ఈ రోడ్లు చూస్తుంటే దారుణంగా ఉండింది ఇప్పుడు రాజపాలెం నుంచి అల్లూరికి. ఇవన్నీ కూడా మన ప్రభుత్వం వచ్చేది ఖచ్చితం. రాగానే ముందు ఈ రోడ్లు మరామత్తు కాదు, కొత్త రోడ్లు వేయాల్సిందే. మరామత్తు చేసుకోవడం లాభం లేదంత గుండెలు ఇప్పుడు వస్తుంటే చూస్తుంటే. సో అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు. మనందరము చంద్రబాబు నాయుడిని గెలిపించాలా, అభివృద్ధి చూడొచ్చు. మనం ఈరోజు ఎన్డీఏ కూటమిలో భాగస్థులు. ఎన్డీఏ బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 ఈ కూటమితో మనకి ఆర్థికంగా బలం. మనకు ఢిల్లీలో వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వం. మనం భాగస్వాములుగా ఉన్నాం కాబట్టి ఆర్థికంగా ఇబ్బంది లేకుండా మనకి అభివృద్ధికి సహాయం ఉంటుంది. మనం ముందుకు పోయేదానికి మంచి రోజులు చూస్తారు. మీ అందరికి చెప్పేది ఒకటే, మనము ముందుకి మంచి రోజులు చూస్తాము. మీ అందరినీ సైకిల్ గుర్తుకేసి గెలిపించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.